మూల చైతన్యం నుంచి అనంతంగా వస్తున్న వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ మనందరి ద్వారా ప్రవహిస్తూ భూమధ్య భాగం వరకు వెళ్తున్నది. ఇలా ప్రవహిస్తున్న ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ భూమి మీద ఉన్న ఎన్నో లేయర్స్ అన్నిటినీ కరిగించి వేస్తూ, ద్వంద్వత్వపు పొరలన్నిటినీ కరిగించి వేస్తూ, ఎన్నో తలాలలో శుభ్రపరుస్తూ, భూమానవుల మరియు భూమి యొక్క అన్ని ఎనర్జీ స్థాయిలను కూడా, అన్ని తలాలని శుభ్రపరుస్తున్నది వైట్ ఫైర్ ఆఫ్ ఫన్. మనందరి మధ్యలో ఆస్ట్రియా మరియు వియన్నాలో గ్రిడ్ వర్క్ చేస్తున్న లైట్ వర్కర్స్ ఫాబియన్, ఐసోల్డ్, గుంతర్ ఉన్నారు. వీరి ద్వారా కూడా వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ ప్రవహిస్తూ భూమి అంతా వారి యొక్క అన్ని ఎనర్జీ శరీరాలలో వారు ఎక్కడికి వెళితే వారంతటా ఆ ప్రదేశాలంతటా కూడా ఎక్కడైతే గ్రిడ్ వర్క్ చేయాల్సి ఉందో ఆ అన్ని ప్రదేశాలలో వీరికన్నా ముందే వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ వెళుతూ ఆ ప్లేసెస్ అన్నిటిని క్లీన్ చేస్తున్నట్టు విజువలైజ్ చేద్దాము. డార్కెస్ట్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది ఒకానొక దశ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో. ఈ డార్కెస్ట్ నైట్ ఆఫ్ ద సోల్ అనేది ఒక్కసారే వస్తుందని కాదు, ఎన్నోసార్లు రావచ్చు. ఎన్నోసార్లు అందులో డార్క్నెస్ లోంచి బయటకు వెళుతూ తిరిగి కాంతి మార్గంలో ప్రయాణించడమే ఆ కాంతి మార్గంలో ప్రయాణించడానికి కొంత సమయం పట్టచ్చు. అయితే డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఎంతకాలం ఉంటాము? ఒక వారమా, 10 రోజుల, ఒక రోజా, అరపూట అనే దాని మీద మన యొక్క ఎదుగుదల డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ప్రతి ఆత్మ ఎదుగుతున్నప్పుడు ఎన్నోసార్లు వ్యక్తపరచబడుతూ ఉంటాయి. ఎన్నోసార్లు ఇటువంటివి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి భూమి అనే ఒక అద్భుతమైన పాఠశాలలో జన్మ తీసుకుని ఆత్మ ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడున్న డార్క్నెస్ కూడా మన జీవితాలలో ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ మనం ఎదగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళితే ఎవరు ఒంటరి వారు కాదు, అలాగని ఎవరు టుగెదర్గా లేరు. ఎవరి ఆత్మ ఎదుగుదల, ఎవరి ఆత్మ ప్రయాణం వారిదే. లైక్ ఎ ట్రైన్ జర్నీ. మీ ప్రయాణం, మీ డెస్టినేషన్, మీ గమ్యం చేరే వరకు వెళుతూనే ఉంటుంది. ఎంతో మంది ట్రైన్లోకి వస్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వారి యొక్క పాత్ర పోషించి దిగిపోతూ ఉంటారు. అలాగే నేనైనా అంతే. మీ జీవితంలో పాత్ర పోషించాల్సిన సమయం వచ్చినప్పుడు పోషించాను. ఇప్పుడు ఆ పాత్ర పోషించే సమయం దాటిపోయింది, అయిపోయింది. అందుకే దిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది రకరకాలుగా. అది అర్థం చేసుకుంటూ మీ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే ఒక అసలైన లైట్ వర్కర్ యొక్క పని. ఎవరితోని మీ ప్రయాణం ముడిపడి ఉండదు. ఎవరు ఎక్కడ ఆగిపోవలసిన అవసరం లేదు.
మీకు మార్గం చూపించబడింది. ఆ కాంతి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళడమే మీ యొక్క కర్తవ్యం. ఎవరున్నా లేకపోయినా నడవాల్సిందే. మీ యొక్క ఆత్మ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాల్సిందే. ఏది ఆగడానికి వీల్లేదు. భూమి యొక్క లిబరేషన్‌లో లేదా స్వర్ణయుగ స్థాపనలో మీరు ఏ పాత్ర అయితే పోషిద్దామనుకుని వచ్చారో, ఆ పాత్రని సక్సెస్‌ఫుల్‌గా పోషించడానికి అవసరమైన ప్లాట్‌ఫార్మ్ నా ద్వారా సృష్టింపబడింది. అంతవరకే నా యొక్క పని. ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి మీ యొక్క మార్గంలో మీరు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మీరు ఎలా ఎదుగుతున్నారో నేను కూడా అలా ఎదగవలసిన సమయం వచ్చింది. అందరూ పని చేస్తూ ఎదుగుతూ ఉంటాము. ఎవరి ప్రయాణం వాళ్ళదే. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. That's what I'm experiencing now. కొంత ఎనర్జీస్ అనేవి, కొంత సమయం అనేది, కొంత పర్సనల్ వర్క్ అనేది నా మీద నేను చేసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఈ సెషన్స్ అన్నీ కూడా బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ ద్వారా నడిపించబడుతున్నాయి. కాంతి బలగాలు కానీ లేదా నా యొక్క ఆత్మ గాని ఇదే కోరుకుంటున్నారు. దాన్ని ఎవరు వ్యతిరేకించవద్దు. దానికి ఎవరు ఇబ్బంది పడొద్దు. మీ మార్గాన్ని ఆపుకోవద్దు. మీ పాత్‌లో మీరు వెళ్ళండి. మీ ఎదుగుదల ఆగకూడదు. మీ మార్గంలో మీరు వెళ్ళవలసిన సమయం వచ్చింది. మీ నడక మీరు నడవాలి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ముందుండి దారి చూపించడాలు వద్దు. ఆ డిపెండెన్సీ అనేది వద్దు. ఆధారపడకూడదు. మీ యొక్క ఇంట్యూషన్‌కి అంతఃసహజావబోధనకి కనెక్ట్ అవ్వండి. మీకు ఇన్నర్‌లోంచి ఎన్నో ఆన్సర్స్ వస్తాయి. బయట ఆన్సర్‌లు వెతకడం మానేయండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా ఫైనల్‌గా నిజంగా మీ యొక్క అంతరాత్మకి మీరు కనెక్ట్ అయి ఉంటే, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని సరియైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అదే మనమందరము చేయవలసింది. మీ సహస్రార చక్ర ద్వారా సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ సమూహపు సభ్యులందరికీ కూడా తెల్లని కాంతిపుంజంతో కనెక్ట్ అవుతున్నారు. డివైన్ ఇంటర్వెన్షన్ కోసం ఎస్ఓటీఆర్ గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకే దారిలో, ఒకే త్రాటిపై నడవవలసిన అవసరం ఉంది. సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ భూమి యొక్క ఎదుగుదలలో, భూమి యొక్క లిబరేషన్‌లో, డివైన్ ఇంటర్వెన్షన్‌లో, ఐలాండ్ ఆఫ్ లైట్ మేనిఫెస్టేషన్‌లో ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఐలాండ్ ఆఫ్ లైట్ పదము చాలా చిన్నదే. కానీ అది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, అది మేనిఫెస్ట్ అయ్యి ఆ ఐలాండ్ ఆఫ్ లైట్ పూర్తి పరిణామం చూడాలంటే ఎంతో 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 పరిణితి చెందిన ఆత్మజీవులు అక్కడ అవసరం. దానికోసం ఎన్నో రకాలుగా ఎంతో ప్రయాసతో కోర్చి సిద్ధమవ్వాలి. లేకపోతే ఎవ్వరూ కూడా ఐలాండ్ ఆఫ్ లైట్‌లోకి అడుగు పెట్టనే లేరు. ఒక కలగానే మిగిలిపోతుంది. అందులో అడుగు పెట్టడం ఎంత కష్టమో, అడుగు పెట్టాలి అనుకుంటే దానికి తగ్గ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోవడం కూడా అంత సులువుగానే ఉంటాయి. బట్ యాక్సెప్ట్ ద చేంజ్.
and try to transform yourself. మార్పుకు సిద్ధంగా ఉండాలి, మారుతూనే ఉండాలి. The change should flow. మార్పు ప్రవహిస్తూనే ఉండాలి. ఒక నదీ ప్రవాహం లాగా. నదీ ప్రవాహం ఎంత ఉంటే అంతగా రాళ్ళు కోతను అనుభవిస్తూ ఒక శిల్పంగా మలచబడతాయి. మరి మార్పు అనే నదిని యాక్సెప్ట్ చేస్తేనే శిల్పంగా మారగలదు ఈ రాయి. Finally, sunshine before the dawn. We are on the crucial phase of the before the dawn. చీకటిని పీక్ స్టేజ్ లో చూస్తూ కాంతిలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అర్థం నెక్స్ట్ క్షణంలో వస్తుందని కాదు, నెక్స్ట్ ఇయర్ వస్తుందని కాదు, ఇంకొక సంవత్సరం పట్టచ్చు. టు సీ ద యాక్చువల్ సన్షైన్. సన్షైన్ చూసే ముందు ఎంతో చీకటి అనేది ఉంటుంది. పీక్ స్టేజ్ లో మనకి 1 సంవత్సర కాలం ఎక్కువ అవ్వచ్చు, కానీ పరమాత్మ యొక్క ఎనర్జీలో 1 యుగమే 1 క్షణం. Everyone has to walk their own path of life, their own soul design. చక్కగా గాడెస్ ఎనర్జీస్ ని యాంకర్ చేస్తూ ప్రతిరోజు దేవతా ధ్యానాన్ని కుదిరిన సమయంలోనైనా చేస్తూ ప్రతిరోజు రాత్రి భారతదేశ కాలమాన ప్రకారం 8 గంటలకి చేస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. అలా అవని పక్షంలో ఏ రోజు కూడా మానకుండా చేయవలసిన అవసరం అయితే ఉంది దేవతా ధ్యానాన్ని. The earth needs goddess energy very badly. దేవత యొక్క శక్తి చాలా అత్యవసరం ఇటువంటి సమయంలో. అందుకే దేవతా శక్తిని యాంకర్ చేస్తున్న వాళ్ళ హృదయాలు పదే పదే గాయపరచబడుతూ ఉంటాయి చీకటి జీవుల ద్వారా. సో దాట్ వాళ్ళ హృదయం, గాయపడిన హృదయం మూసుకుపోయి దేవతా శక్తిని యాంకర్ చేయకుండా ఉంచడమే కబాల్ యొక్క లక్షణం, ఆర్కన్స్ యొక్క గోల్. మరి అటువంటి గోల్ ని వారు అచీవ్ చేయకుండా మన యొక్క హార్ట్ ఆఫ్ ద గాడెస్ ప్రొటెక్ట్ చేసుకుంటూ గాడెస్ ఎనర్జీని కంటిన్యూస్ గా యాంకర్ చేయడమే చేయవలసినదే. Not only me, everyone is going through this crucial part, crucial steps. 11th January వరకు ఇలాగే ఉంటుంది. ఎన్నో ఒడుదుడుకులు ఎస్పెషల్లీ కోబ్రా సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉంటాయి. వెరీ టఫ్ టైం. బికాస్ మనం కోరుకుంటున్న డివైన్ ఇంటర్వెన్షన్ మేనిఫెస్ట్ అయి తీరుతుంది. అందుకే కోబ్రా సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కి టఫెస్ట్ టైం. మనందరి చుట్టూ సెయింట్ జర్మియన్ యొక్క వైలెట్ ఫ్లేమ్ ఒక రక్షణ కవచంగా ఏర్పడుతున్నది. అస్తర్ కమాండర్ మనందరి చుట్టూ తన యొక్క తెల్లని కాంతితో ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తున్నాడు. ఆర్కేంజల్ మైకేల్ యొక్క నీలపు ఖడ్గం కూడా ఒక ప్రొటెక్షన్ ని ఏర్పరుస్తున్నది. ఎంతో మంది గాడెస్ ప్రీస్టెస్లందరూ మనతో పాటు దేవతా ధ్యానాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. క్యూపర్ బెల్ట్ లోని గాడెస్ ఎనర్జీ యాంకర్ చేసే జీవులందరూ మనకి సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతూ మన ద్వారా వారు కూడా గాడెస్ ఎనర్జీని యాంకర్ చేస్తున్నారు.
దేవతా ధ్యానం చేస్తూ రిటర్న్ ఆఫ్ ద గాడెస్ సెక్సువల్ హీలింగ్ మెడిటేషన్, అలాగే SOTR ఓత్ మరియు గాడెస్ అబండెన్షియా చెప్పుకుందాము. మీకు గాడెస్ అబండెన్షియా చెప్పుకోవడానికి కాయిన్ అనేది దగ్గర పెట్టుకోండి. Goddess Vortex Meditation. మీ చేతులు మీ తల భాగము కన్నా పైకెత్తి సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ దిశలో తిరగండి. ఇలా తిరుగుతున్నప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రం చెబుతున్నప్పుడు మీ శరీరం అంతా కూడా ప్రకంపిస్తూ అద్భుతమైన కాంతి స్తంభముగా మారిపోతున్నట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభములో ఇంద్రధనస్సు వర్ణములో ఉన్న కొన్ని మిలియన్ నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి. కొద్ది నిమిషాల పాటు ఈ మంత్రం చెబుతూ సవ్య దిశలో తిరగండి. తరువాత చేతులు కిందకి దించి శరీరానికి దగ్గరగా ఉంచి సవ్య దిశలో తిరగండి. ఇప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రము మీ శరీరమంతా ప్రకంపిస్తూ
మీ అనాహత చక్రము నుండి ఇంద్రధనుసు వర్ణము కల కాంతి వోర్టెక్స్ బయటకు వస్తూ భూగ్రహము అంతటా వ్యాపించినట్టు ఊహించండి. మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల ఉనికిని పిలవండి. అసెండెడ్ మాస్టర్లను, ప్లయిడియన్లను, ఏంజల్స్ను, డాల్ఫిన్లను, ట్విన్ సోల్స్ను, సోల్మేట్లను, ఆత్మ కుటుంబీకులను మరియు మిగిలిన కాంతి జీవులను ఆహ్వానించండి. మరికొంతసేపు మంత్రం చెబుతూ ఈ అన్ని జీవుల సమక్షములో ఉండండి. దేవత పునరాగమన ధ్యానం. మీ శ్వాసను కొన్ని నిమిషాలు గమనిస్తూ మీ శరీరాన్ని మరియు మనస్సును విశ్రాంతి స్థితికి తీసుకుని రండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న గులాబీ రంగు కాంతి స్తంభాన్ని మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు ప్రయాణించడాన్ని విజువలైజ్ చేయండి. ఈ కాంతి స్తంభాన్ని కొన్ని నిమిషాలు యాక్టివ్గా ఉంచండి.
ఒక అందమైన దేవత ఆకారం కల ప్రేమగల స్త్రీ ఉనికి మీ భౌతిక శరీరంలోకి ప్రవేశించడాన్ని విజువలైజ్ చేయండి. ఈ ఉనికి మీ లోపలి స్త్రీని సామరస్యపరుస్తుంది మరియు మిమ్మల్ని మరింత ప్రేమగా మారుస్తున్నది. కొంత సమయం ఆ ఉనికితో ఐక్యంగా ఉండండి. మానవాళికి ఉజ్వలమైన కొత్త ఆధ్యాత్మిక భవిష్యత్తును విజువలైజ్ చేయండి. పరిపూర్ణ అవగాహన కల స్త్రీ పురుషులతో మన సమాజం యుద్ధాలు మరియు సంఘర్షణలకు అతీతముగా ఎదుగుతున్నది. అన్ని భౌతిక మరియు భౌతికేతర చీకటి అస్తిత్వాలు మన గ్రహం నుండి సంపూర్ణంగా తొలగించబడ్డాయి. మానవత్వం యొక్క అన్ని గాయాలు హీల్ అవుతున్నట్టు విజువలైజ్ చేయండి. ప్రతి మానవుడు తమ అంతర్గత ఆత్మ మరియు మూల చైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉండటంతో వారి అంతర్గత పురుష మరియు స్త్రీ అంశాల యొక్క సంపూర్ణ సమతుల్యతతో మానవాళి అంతా ప్రేరేపించబడి మార్గనిర్దేశం చేయబడుతోంది. దయచేసి ఈ విజువలైజేషన్ సూచించిన విధంగా చేయండి మరియు దానిని మార్చవద్దు, లేకపోతే అది ఆశించిన ప్రభావాన్ని చూపించదు. సెక్సువల్ హీలింగ్ ధ్యానం. మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి మరియు కొన్ని క్షణాలు మీ శ్వాసని గమనించండి. మీరు శ్వాసిస్తున్నప్పుడు మీ భౌతిక శరీరంలోకి మరియు అన్ని శక్తి శరీరాల్లోకి అద్భుతమైన తెల్లని కాంతి ప్రవేశిస్తున్నట్టు విజువలైజ్ చేయండి. ఆపై ఆ తెల్లని కాంతిని మీ పరిసరాలలోకి నిశ్వాసించండి. ఇప్పుడు మీ అనాహత చక్రంలో మృదువైన పింక్ గులాబీ మొగ్గను విజువలైజ్ చేయండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ గులాబీ మొగ్గ వికసించడం మొదలవుతున్నది. ఈ విజువలైజేషన్ని కొన్ని నిమిషాలు కొనసాగించండి. మీ వ్యక్తిగత ప్రదేశంలో ఎరుపు గులాబీ మొగ్గని విజువలైజ్ చేయండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు
ఆ గులాబీ మొగ్గ వికసించడం మొదలవుతున్నది. దీన్ని కొన్ని నిమిషాలు కొనసాగించండి. మీరు ఊపిరి పీల్చేటప్పుడు ఎరుపు గులాబీ యొక్క లైంగిక శక్తి మీ యొక్క శక్తి ఛానల్లో పెరుగుతూ మీ అనాహత చక్రంలో పింక్ గులాబీ వరకు పెరుగుతున్నది. మీరు ఊపిరి విడిచిపెట్టేటప్పుడు పింక్ గులాబీ యొక్క ప్రేమపూర్వక హీలింగ్ చేసే శక్తి మీ వ్యక్తిగత ప్రదేశంలో ఎరుపు గులాబీలోకి దిగుతూ ఒక ఎనర్జీ లూప్ని ఏర్పరుస్తున్నది. దీన్ని కొన్ని నిమిషాలు రిపీట్ చేయండి. ఓత్ టు సోల్ ఫ్రెండ్స్, నాతో పాటు చెప్పండి. ప్రియమైన ఆత్మ సోదరి మరియు ఆత్మ సోదరుడు, నేను నీకు ఈ వాగ్దానాలను నా హృదయపూర్వకముగా చేస్తున్నాను. నేను నీతో ఎప్పుడూ పోటీలో ఉండను. నేను నిన్ను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను. నేను నీతో కలిసి మదర్ గాయా కోసం ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటాను. నాకు నా మార్గము తెలుసు మరియు దానికోసం రోజూ పనిచేస్తూ ఉంటాను. నేను నీకు పెద్ద మద్దతుదారురాల్ని. నేను నీకు ఎప్పుడూ హాని తలపెట్టనని ఒట్టు వేస్తున్నాను. నేను దయ మరియు శ్రద్ధతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నేను నిజాయితీగా ఉంటానని ఒట్టు వేస్తున్నాను. నేను అన్ని సమయాల్లో చిత్తశుద్ధిని కలిగి ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నేను నీ వెనకాతలే ఉండి స్నేహితురాలిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.
గాడెస్ అబండెన్షియాతో కనెక్ట్ అయ్యే విధానము. మీరు ఎడమ చేతితో రాసేవారైతే కుడి చేతితో రాసేవారైతే ఎడమ చేతితో 1 లేదా అంతకన్నా ఎక్కువ నాణేలు పట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్పండి. ఓ అందమైన అబండెన్షియా, నేను నీలాగా ఉండాలి అనుకుంటున్నా. కేర్ ఫ్రీగా మరియు నా అవసరాలన్నీ ఇప్పటికే తీరిపోయాయని, నాకు ఏమైనా ఉన్న డబ్బు ఇబ్బందుల్ని తీసివేసి ఆనందముతో మరియు కృతజ్ఞతా భావముతో భర్తీ చేయు. నేను నా చేతులు తెరచవించి స్వర్గము నుండి వచ్చే సహాయం తీసుకొనుటకు సిద్ధముగా ఉంచు. నీ యొక్క గైడెన్స్, బహుమతులకు మరియు రక్షణకు ధన్యవాదములు. నేను నిజంగా కృతజ్ఞురాలిని మరియు నేను విస్తారంగా సంతోషంగా ఉన్నాను. నేను అన్నీ వదిలివేసి నా భవిష్యత్తు గురించి పూర్తిగా సంరక్షణ తీసుకోబడిందన్న పూర్తి జ్ఞానముతో నిశ్చింతగా ఉంటాను. అలాగే కూర్చుని ఉందాం. కమాండ్ చెప్పుకుందాం. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ PB Stardust, 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 కమాండ్ RCV 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 Stardust, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771. స్నేహపూర్వక గెలాక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. దైవిక జోక్యం ఇప్పుడే కావాలని నేను డిక్రీ చేస్తున్నాను. స్నేహపూర్వక గెలాక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. దైవిక జోక్యం ఇప్పుడే కావాలని నేను డిక్రీ చేస్తున్నాను. స్నేహపూర్వక గెలాక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. దైవిక జోక్యం ఇప్పుడే కావాలని నేను డిక్రీ చేస్తున్నాను. మయాస్మియా యానోనియా యసింటే, 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 మయాస్మియా యానోనియా యసింటే. మనం చేసిన ఎనర్జీ వర్క్ కి వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ తో వైట్ పెయింట్ విజువలైజ్ చేయండి.
మీ తల పై భాగంలో మీ ఇంటి పైన అలాగే భూమి పైన రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడుతున్నది. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండి. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేసిన అన్మ్యూట్ చేస్తాం. ఎవరు మాట్లాడేది లేదంటే క్లోజ్ చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నా లైవ్ ఆపేసి అప్పుడు ఎండ్ చేసే మీటింగ్.